Jai Shri Ram Andarki. Welcome and welcome back to my channel. If you are new to my channel, I am Cheguri Jayatri and I do content on different things. నేను యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో నా 11 days హనుమాన్ చాలీసా సంకల్పం మొత్తం ఎట్లా చేసిన పూజ అది ఇది మొత్తం పెట్టినాను. బట్ నేను ఎలా చేయడం, పూజ విధానం కానీ, నేను ఫాలో అయిన రిస్ట్రిక్షన్స్ కానీ అలాంటివి నేను ఏం షేర్ చేయలేదు. అ లాట్ ఆఫ్ కమెంట్స్ కేమ్ డౌన్, అ లాట్ ఆఫ్ మెసేజెస్ కేమ్ డౌన్ రిగార్డింగ్ ద ప్రాసెస్ కానీ, లేకపోతే ఎలా పాటించాలి, ఏం చేయాలి అని చాలా వచ్చినాయి. సో దిస్ వీడియో ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నేను హనుమాన్ చాలీసా సంకల్పం స్టార్ట్ చేసేటప్పుడు నాకు అసలు ఐడియా లేకుండే ఎట్లా చేయాలా, ఏం చేయాలా అని చెప్పేసి. మీరు ఎట్లా కన్ఫ్యూజ్డ్గా ఉండేనా, నేను కూడా అప్పుడు అట్లనే కన్ఫ్యూజ్డ్గా ఉండే. నేను చాలా మందిని అడిగినాను, చాలా మంది దగ్గర కనుక్కున్నాను, వీడియోస్ చూసినాను. నాకు ఫస్ట్ చేయాలనిపించింది కూడా ఇన్స్టాగ్రామ్లో ఇంకొకరు వీడియోస్ చూసి. హాస్టల్లో ఉన్న వాళ్ళు, అబ్రాడ్లో ఉన్న వాళ్ళు చాలామంది చేసినారు. సో ఐ వాజ్ లైక్, వాళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా నాకు అబ్బా ఎంత బాగుంది, మనం కూడా చేస్తే ఎంత బాగుంటుంది, దట్ ఆ వైబే వేరే ఉండే వైల్ ఐ వాజ్ డూయింగ్ అండ్ వైల్ ఐ వాజ్ వాచింగ్ సమ్వన్ ఎల్స్ వీడియోస్ వైల్ దే ఆర్ డూయింగ్ హనుమాన్ చాలీసా సంకల్పం. అట్లనే చాలా కనుక్కున్నా, చాలా మంది దగ్గర మాట్లాడినాను, వీడియోస్ చూసినాను, యూట్యూబ్ వ్లాగ్స్ చూసినాను రిగార్డింగ్ రూల్స్, రిస్ట్రిక్షన్స్, పూజ విధానం, ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఎట్లుండాలి, ఎట్లుండద్దు అని చెప్పేసి. సో నేను చేసినప్పుడు కూడా నాకు ఇంతమంది ఇన్ని మెసేజెస్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ యూ గైజ్ ఆర్ షోయింగ్ అప్ ఇంట్రెస్ట్ టు డూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. నేను ఏదైతే పాజిటివిటీ ఆర్ ఏదైతే గుడ్ విల్ కోసం ఈ సంకల్పం చేశానో, మీ అందరికి కూడా అలానే గుడ్ విల్, పాజిటివిటీ, మోర్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ రావాలని కోరుకుంటున్నాను. ఇఫ్ యూ గైజ్ ఆర్ డూయింగ్ హనుమాన్ చాలీసా సంకల్పం. ఈ వీడియో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను, నేను ఎట్లా చేసిన అని చెప్పేసి. చాలా మంది చాలా డిఫరెంట్ వేస్గా చేస్తున్నారు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ థింగ్ టు డూ. కొంతమంది కొన్ని రూల్స్ పాటిస్తారు, కొంతమంది పాటించట్లేదు. నేను చూసిన 2-3 వీడియోస్లో కూడా దే వర్ డిఫరెంట్, ఫ్యూ థింగ్స్ వర్ డిఫరెంట్. నేను ఎగ్జాక్ట్గా ఏం పాటించిన, నేను ఎలాంటి రూల్స్ పెట్టుకున్నాను, పూజ విధానం ఎలా చేసినాను, మొత్తం ఎంటైర్లీ మై ప్రాసెస్, ఐ విల్ షేర్ ఇట్ టు యూ. సో పూజ విధానం వచ్చేసి పొద్దున బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం గిట చేసేసి మన పూజ గది, కొంతమంది పూజ గదిలో చేస్తారు పూజ, కొంతమంది సపరేట్గా చేస్తారు. నేను సపరేట్గా పెట్టుకున్నాను, ఎందుకంటే మమ్మీ వాళ్ళు మళ్ళీ పూజ చేసినప్పుడు అడ్డ అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ డే విగ్రహం పెట్టినప్పుడు 11 days విగ్రహంని కదిలించద్దని అయితే నేను విన్నాను, చదివినాను. కాబట్టి మళ్ళీ పూజ గదిలో పెడితే అటు ఇటు అవుతుంది, మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి నేను సపరేట్గా హాల్లో టేబుల్ వేసుకొని అక్కడ పెట్టుకున్నాను. సో విగ్రహం గిట్ట పెట్టిన తర్వాత మొత్తం నీట్ క్లీన్ చేసేసుకొని, ఎవ్రీడే క్లీన్ చేసేసుకొని, హాల్ గిట్ట క్లీన్ చేసేసుకొని, దేవునికి నాకు బొట్టు పెట్టుకొని, పూలు గిట్ట ఎక్కిచ్చేసి దీపం పెట్టిన. దీపము నెయ్యి దీపం పెట్టాలి. జనరల్గా మనం పూజ చేసేటప్పుడు కొంతమంది ఆయిల్ వాడతారు, కొంతమంది నెయ్యి వాడతారు. ఈ సంకల్పంలో అయితే కంపల్సరీగా నెయ్యి దీపం మాత్రమే పెట్టాలి. నెయ్యి దీపం పెట్టిన తర్వాత దేవునికి మొక్కుకొని యూ కెన్ స్టార్ట్ హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా 11 days, ఎవ్రీ డే 11 days చదవాలి. అండ్ చదివేటప్పుడు హనుమాన్ చాలీసాలో లాస్ట్కి మనకి తులసిదాస్ అని వస్తుంది. తులసిదాస్ దగ్గర మనం మన పేరు చెప్పుకోవాలి. మొత్తం హనుమాన్ చాలీసా చదివేటప్పుడు లాస్ట్కి తులసిదాస్ దగ్గర మన పేరు చెప్పుకోవాలి. అండ్ ఆల్ 11 times యూ సపోజ్ టు డూ, అండ్ ఆల్ 11 days యూ సపోజ్ టు డూ. 11 times హనుమాన్ చాలీసా చదువుకున్న తర్వాత 108 times నామజపం చేసుకోవచ్చు, శ్రీరామ నామజపం చేసుకోవచ్చు. మనం అది పొద్దున్న పూజ చేసేటప్పుడైనా చేసుకోవచ్చు, లేకపోతే సాయంత్రం మళ్ళీ దీపం పెట్టి మళ్ళీ కొంచెం సేపు పూజ చేసుకొని అప్పుడైనా చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. 11 times హనుమాన్ చాలీసా, ఇంకా 108 times నామజపం అయిపోయిన తర్వాత ధూపం, హారతి, ప్రసాదం చూపించి పూజ కంప్లీట్ చేసుకోవచ్చు. ప్రసాదం ఏదైనా పెట్టచ్చు. ప్రసాదం వండగలిగితే ఏదైనా పాయసం అట్లాంటివి వండి పెట్టచ్చు, మీ ఇష్టం. నాకంత వంటలు రావు కాబట్టి దేవునికి మొక్కుకొని నేను డైలీ డేట్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ పెట్టినాను, అట్టిపండు అట్లా పెట్టినాను. 11 times హనుమాన్ చాలీసా చదివేటప్పుడు ఒక్కసారి కూర్చొని స్టార్ట్ చేసిరంటే మొత్తం అయిపోయేదాకా పూజ మీదకి లేవద్దు. దట్ ఈస్ ఇంపార్టెంట్. డైలీ సేమ్ థింగ్ రిపీట్ చేసేయచ్చు. 11th day రోజు 108 times నామజపం అయిపోయినాక, 11 times హనుమాన్ చాలీసా అయిపోయినాక బజరంగ్ బాంగ్ చదవాలి. లాస్ట్ డే ఆన్ ద 11th day, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. లాస్ట్ డే ప్రసాదం కంపల్సరీ. డేట్స్ కానీ ఫ్రూట్స్ కానీ కాకుండా ఏదైనా మంచిగా ఏదైనా ప్రసాదం వండి పెడితే మంచిది. పూజ విధానం అయితే ఇదంతా. నౌ కమింగ్ టు ద క్వశ్చన్స్. అందరికీ చాలా చిన్న క్వశ్చన్స్ ఉండే. హాస్టల్స్లో ఉన్న వాళ్ళు, అబ్రాడ్లో ఉన్న వాళ్ళు, చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉండే. సో లెట్స్ గెట్ టు ద క్వశ్చన్స్.
పొద్దున్న బ్రహ్మ ముహూర్తంలో చేయాలా, ఏ టైమింగ్‌కి స్టార్ట్ చేయాలని చెప్పేసి. బేసిక్‌గా సన్‌రైజ్ బిఫోర్ మనకి మొత్తం పూజ కంప్లీట్ అవ్వాలి అనేది రూల్ అనమాట. సో నేను 4:30 లేసి కరెక్ట్‌గా 4:25, 4:30 వరకు నేను పూజ స్టార్ట్ చేసేస్తుండే. అండ్ నా హనుమాన్ చాలీసా గిట్ట అంతా చదువుకొని నా పూజ అంతా అయిపోయేసరికి 5:30, 5:45 అవుతుండే. నేను బ్రహ్మ ముహూర్తం టైమింగ్ గురించి నేర్చుకుందే ఈ 11 డేస్‌లో. అండ్ చాలా మట్టుకు నేను కూడా కొంచెం అటు ఇటుగా అయింది నాకు. బికాజ్ ఈవెన్ ఐ వాజ్ లెర్నింగ్, మిస్టేక్స్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. నేనైతే ప్రస్తుతానికి నేర్చుకుంటున్నాను. ఈ హనుమాన్ చాలీసా సంకల్పం అనేది మా మమ్మీ వాళ్ళు ఎవరు చేయలేదు. నేను చేసిన తర్వాత అక్క చేసింది, అక్క చేసిన తర్వాత మా మమ్మీ చేసింది. ఈ ప్రాసెస్లో నేను చాలా నేర్చుకున్నాను. చాలా మంది నాకు మెసేజెస్ కూడా పెట్టినారు, ఏంటంటే ఒక్క దీపం పెట్టద్దు 2 దీపాలు పెట్టాలి అని చెప్పేసి. నేను ఫస్ట్ 2 days ఒకటే దీపం పెట్టినాను. తర్వాత 3rd day నుండి 11th day వరకు 2 దీపాలు పెట్టినాను. మళ్ళీ చాలా మంది మల్లెపూలు ఎక్కించొద్దు హనుమంతుడికి అని చెప్పేసి అన్నారు. నేను వెళ్ళే తాడబంది గుడిలో అయితే మల్లెపూలు ఎక్కించినారు. సో అట్లా కొంతమంది కొన్ని ఫాలో అవుతారు, కొంతమంది కొన్ని అవ్వరు. సో దే ఆర్ వెరీ టైనీ థింగ్స్. ఇన్ ద సేమ్ వే బ్రహ్మముహూర్తం గురించి కూడా నేను నేర్చుకున్నాను ఈ మధ్యనే. అండ్ దాని తర్వాత తెలిసింది 1 hour 48 minutes అట్లా ఉంటుంది సన్‌రైజ్ బిఫోర్, దట్ ఈస్ బ్రహ్మముహూర్తం అని చెప్పేసి. డైలీ తలస్నానం చేయాలా అంటే డైలీ చెయ్యాలి. నేను చేసినాను. ఎందుకంటే తెలిసి తెలియనట్టుగా ఏదైనా అంటుడు ముట్టుడు ఏమైనా అయితే జస్ట్ ఇన్ కేస్ మనం కొంచెం ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు కదా. హనుమాన్ చాలీసా సంకల్పం అనేది చాలా చాలా పవర్ఫుల్ అండ్ చాలా ప్యూరిటీతో సంబంధించింది. సో ఇట్ ఈస్ వెరీ నెసెసరీ ఫర్ యూ టు బీ ఫ్రెష్ ఎంటైర్లీ. అండ్ పూజ చేసే ప్లేస్ కూడా నీట్ అండ్ క్లీన్ ఉండాలి. సో ఎవ్రీడే తలస్నానం చేసుకుంటే బెటర్. కానీ కొంతమందికి సైనస్ ప్రాబ్లం ఉండడం అట్లా ఏదైనా ఇబ్బంది ఉంది అని అంటే యూ గైస్ కెన్ స్కిప్, ఇట్ ఈస్ ఫైన్. ఒక్కసారి విగ్రహం పెట్టిన తర్వాత కదిలించొద్దు 11 days వరకు అని చెప్పేసి. హాస్టల్లో ఉన్న వాళ్ళు లేకపోతే అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి కష్టం అవుతుంది, దే హ్యావ్ టు, రూమ్లో స్పేస్ ఉండదు, టెరెస్ మీద చేయాల్సి వస్తుంది అది అని చెప్పేసి. ఇట్ ఈస్ ఫైన్, యూ కెన్ డూ దట్ యాజ్ వెల్. ఒక సపరేట్ కవర్ పెట్టుకోండి. దేవుని కింద వేసే క్లాత్ కానీ, దేవుడి బొమ్మ కానీ, దీపాలు, పూజ సామాన్లు అన్నీ ఒక కవర్లో పెట్టుకోండి. టెరెస్ మీద యూ గైస్ కెన్ డూ. మొత్తం ఎక్కడైతే కూర్చుంటున్నారో అక్కడ కొంచెం క్లీన్ చేసుకొని అక్కడ అన్నీ పెట్టుకొని మళ్ళీ నీట్గా మళ్ళీ సర్ది పెట్టుకొని యూ గైస్ కెన్ డూ. మేక్ ష్యూర్ యూర్ పూజ చేసేటప్పుడు చాలా పీస్ఫుల్గా, ఏ థాట్స్ లేకుండా జస్ట్ థింక్ అబౌట్ హనుమాన్ అండ్ డూ ఇట్. ఒక శ్రద్ధతో చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫాలోయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో కొన్ని ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు కొంచెం పాటించడం కష్టం అవుతుంది. సో అలాంటివి ఏం చేస్తే తప్పైపోతుందా లేకపోతే ఏమైనా అయిపోతుందా అని చెప్పేసి మైండ్లో పెట్టుకోకుండా నేను పూజ చేసేటప్పుడు మాత్రం చాలా శ్రద్ధతో చేస్తా అని ఒక మైండ్ సెట్తోనే చేయండి. ఎవ్రీథింగ్ విల్ గో వెల్. మేక్ ష్యూర్ ఆ కవర్ ఏదైతే ఉందో, మొత్తం పూజ సామాన్లు, విగ్రహం ఏదైతే కవర్ ఉందో అది ఎక్కడ అంటకుండా సేఫ్ ప్లేస్లో పెట్టుకుంటే బెటర్. బేసిక్గా ఈ సంకల్పం చేసేటప్పుడు నాన్ వెజ్, ఆల్కహాల్, నో బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ ఆనియన్ గార్లిక్ తినద్దు అన్నట్టే నేను పాటించినాను. జనరల్గా ఆనియన్ గార్లిక్ తినకపోతే బ్రెయిన్ చాలా ఫంక్షన్ అవుతుంది అన్నది నేను చదివినాను. అండ్ ఈవెన్ మమ్మీ కూడా చాలా పూజలు చేసేటప్పుడు ఆనియన్ గార్లిక్ తినద్దు అని చెప్పేసి అని అంటుంది. సో ఆనియన్ గార్లిక్ నేను అవాయిడ్ చేసాను. కొంతమంది అట్లా ఏం లేదు తినచ్చు అని అంటారు. సో ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. కానీ నాన్ వెజ్ ఆర్ ఆల్కహాల్ లాంటివి, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ అయితే 11 days ఆపేసుకుంటే చాలా చాలా మంచిది. బయట ఫుడ్ తినచ్చా అని కూడా అడిగినారు. ఇట్ ఈస్ అప్ టు యూ, యూ గైస్ కెన్ హ్యావ్. నేను ఇంట్లో కూడా తిన్నా, బయట కూడా తిన్నా. కానీ బయట తినేటప్పుడు ఐ మేడ్ ష్యూర్ ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ఆనియన్ అండ్ గార్లిక్. చాలా సాత్విక్ ఫుడ్ తినాలి 11 days అన్నట్టుగా. బట్ మేబీ దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాజంట్ ఏబుల్ టు ఫాలో. సో నేను నాన్ వెజ్, మళ్ళీ ఆనియన్ గార్లిక్ ఇవన్నీ కాకుండా నార్మల్ ఫుడ్ అయితే నేను తీసుకున్నాను అనమాట. బెడ్ మీద వండుకోవచ్చా లేకపోతే కిందనే పండుకోవాలా అని అంటే దిస్ ఈజ్ ఆల్సో యువర్ చాయిస్. నేను బెడ్ మీదనే పడుకున్నా. ఐ మేడ్ ష్యూర్ ఐ వాజ్ వాషింగ్ ద బెడ్ షీట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. కొంచెం నేను ఎక్కడున్నా సరే నా ప్రిమైసెస్ నీట్ అండ్ క్లీన్ ఉన్నాయని చెప్పేసి నేను చూసుకున్నాను. అండ్ ఏ మంత్లో చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అడిగినారు. నీ ట్యూస్డే ఈ సంకల్పం పట్టుకోవచ్చు. ట్యూస్డే రోజు స్టార్ట్ చేసి 11 days మనకి నెక్స్ట్ వీక్ ఫ్రైడే వరకు వస్తుంది అనమాట. నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో 11 days మొత్తం పోస్ట్ చేసినప్పుడు ఐ హ్యావ్ రిసీవ్డ్ అ లాట్ ఆఫ్ మెసేజెస్ పాయింటింగ్ అవుట్ మిస్టేక్స్. దీపం ఎస్, నాకు ఫస్ట్ 2 days పూజ అయిన తర్వాత నాకు తెలిసింది లేదలా కాదు 2 దీపాలు పెట్టాలి అని చెప్పేసి. సో నేను 3rd day నుండి దీపాలు 2 పెట్టడం ఇచ్చేసినాను. అండ్ హెయిర్ టై అన్నదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నాట్ సపోజ్ టు స్లీప్ ద ఎంటైర్ డే. దాని మీద అంత పొద్దున్న లేచి తలస్నానం చేయడం చాలా తల పట్టేసేది అనమాట. సో ఐ యూస్ టు మేక్ ష్యూర్ నేను ఇట్లా హెయిర్ కొంచెం ఇప్పుడు ఎలా టై చేసినానో అట్లనే టై చేసుకొని నేను పూజ మీద కూర్చుంటుండే. బట్ మొత్తం టై చేయాలి అన్నట్టుగా అని అన్నారు. బట్
నా వల్ల అస్సలు కాలేదు. ఎందుకంటే అంత పొద్దున చలిలో తలస్నానం చేసి జుట్టు ఇంకా పచ్చిగా ఉన్నప్పుడు దగ్గర వేయటము నాకు చాలా తలపట్టేసినట్టు అవుతుండే. సో అందుకే నేను చేయలేదు. ఐ మేడ్ షూర్ ఐ క్లిప్ ఇట్ అప్. ఈ సంకల్పం చేసిన తర్వాత మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, లేకపోతే ఈ సంకల్పంతో మనకి ఏమొస్తుంది నాకు కూడా తెలియదు. నేనైతే ఒక పీస్ఫుల్ మైండ్ కోసం నేను చేసినాను. బట్ చాలామంది చెప్పినారు శ్రద్ధతోని హనుమాన్ చాలీసా సంకల్పం మనం చేసినట్లయితే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దేవుడికి మనం ఏం చేసినా సరే ఒక బిలీఫ్, ఒక ట్రస్ట్, ఒక పాజిటివిటీ కోసం, ఒక పీస్ఫుల్ మైండ్ సెట్ కోసం చేయాలి అని అయితే నేను ఫాలో అవుతాను. సో మీరు ఎలా ఫాలో అవుతారు మీ ఇష్టం. ఈ సంకల్పం చేసినప్పుడు మనకి చాలా బెనిఫిట్స్ వచ్చేస్తాయి, మన లైఫ్ మారిపోతుంది, లేకపోతే మీ కోరిన కోరికలు ఫట్టుమని తీరిపోతాయి అని చెప్పేసి అయితే నేను చెప్పలేను. ఐఎమ్ నో వన్ టు యాక్చువల్లీ ఈవెన్ టెల్ దాట్. నేను ఫాలో అయినప్పుడైతే నాకు ఆ 11 days చాలా 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 పీస్ఫుల్గా ఉండే. ఫస్ట్ 2-3 days అయితే పొద్దున్న లేవడం అసలు అలవాటు లేదు నాకు. బట్ అంత మార్నింగ్ లేచి పూజ ఇవన్నీ చేయడం నాకు చాలా కష్టమైంది. ఇట్ వాజ్ రియలీ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ ఆ మార్నింగ్ లేచి చేయడం అనేది. సో బట్ అంత కష్టమైనా సరే నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది హనుమాన్ చాలీసా చదివేటప్పుడు. ద వైబ్రేషన్స్, ద పాజిటివిటీ కానీ ఏదున్నా నాకు ఇట్లా హనుమంతుడిని చూసేటప్పుడు కూడా చాలాసార్లు ఇట్లా ఏడుపు వచ్చేసింది. అబ్బా నా దగ్గరే ఉన్నాడు, నా ముందే ఉన్నాడు అన్న ఫీలింగ్ నాకు కలిగింది. అండ్ ఆ మార్నింగ్ ఇట్ ఈస్ వెరీ సైలెంట్, ఎలాంటి నాయిస్ ఉండదు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. నేను నా వెనకాల మెయిన్ డోర్ ఉంది. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ దేవుడు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాడేమో, నా పూజ అయిపోయేసరికి నా పక్కన కూర్చుంటాడేమో అన్న ఫీలింగ్ ఉండేది నాకు. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇస్, ఈ పూజ చేసినప్పుడు, ఈ సంకల్పం చేసినప్పుడు అయితే యూ విల్ ఫీల్ అ లాట్ మోర్ ఎనర్జెటిక్, అ లాట్ మోర్ పవర్ఫుల్. చాలా పాజిటివిటీ నిండుతుంది, అదైతే నేను చెప్పగలుగుతాను. పూజ విధానం ఏంటి, అబ్రాడ్లో ఉన్న వాళ్ళు, హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎలా చేయాలి, ఎలాంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పాటించాలి, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏంటిది, మళ్ళీ ఏ రోజు స్టార్ట్ చేయాలి, పొద్దున్న ఏ టైంకి స్టార్ట్ చేయాలి, ఇలాంటి అన్ని మేజర్ క్వశ్చన్స్ అయితే నేను అన్నీ కవర్ చేసేసిన అనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ ఐ మిస్డ్ ఆన్ సంథింగ్, ఎడిట్ చేసే టైంకి అరే ఈ పాయింట్ మిస్ అయిపోయినా నేను అని అనుకుంటే ఐ డెఫినెట్లీ పుట్ ఆల్ ఆఫ్ దోస్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే హనుమాన్ చాలీసా సంకల్పం స్టార్ట్ చేస్తున్నారో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఐఎమ్ డామ్ ష్యూర్ ఈ సంకల్పం చేసిన తర్వాత యూ విల్ ఫీల్ సో రిలీవ్డ్. అసలు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఇవన్నీ బొక్క అన్న ఫీలింగ్ అయితే పక్కా వస్తుంది. నాకైతే వచ్చింది ఆ 11 days తర్వాత. నేను చేసిన వెంటనే మా అక్క చేసింది. నాకు ఫ్రైడే అయిపోయాగానే నెక్స్ట్ వీక్ ట్యూస్డే మా అక్క పట్టుకుంది. మా అక్క కంప్లీట్ చేసేగానే మళ్ళీ మా మమ్మీ పట్టుకుంది. సో ఇట్ వాజ్ సో నైస్. ఇట్లా బ్యాక్ టు బ్యాక్ ఇంట్లో ఇట్లా సంకల్పం చేసేటప్పుడు ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. ఐఎమ్ నాట్ అ పర్సన్ ఇట్లా ఉపవాసాలు చేయటము, పూజలు చేయటము ఇవన్నీ. బట్ లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత యూ ఆటోమేటిక్లీ స్టార్ట్ బిలీవింగ్ ఆల్ ఆఫ్ దిస్ జస్ట్ టు గెట్ అ పీస్ ఆఫ్ మైండ్. హనుమంతుడి పిచ్చి అయితే ఐఎమ్ డామ్ ష్యూర్ ఈ సంకల్పం మీకు చాలా 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 నేర్పిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయ్యింది, మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను కోరుకుంటున్నాను. ఏదైనా మిస్ అయిపోయినా అని అనుకుంటే డెఫినెట్లీ చాలా పాయింట్స్ మిస్ అయిపోయినా అనుకో డెఫినెట్లీ ట్రై టు పుట్ డౌన్ అ సెకండ్ వీడియో. లేదు ఒక 2-3 పాయింట్లు ఉన్నాయనుకో డిస్క్రిప్షన్లో వేరేవన్నీ మెన్షన్ చేసేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విష్ యూ ఆల్ వెరీ లక్ మీరు ఈ సంకల్పం స్టార్ట్ చేసినట్లయితే. జై శ్రీరామ్. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అండ్ లైక్ అండ్ షేర్ కూడా అస్సలు మర్చిపోకండి. బాయ్.